27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. చాలు. యెహోవా దగ్గర ఒక వరం అడిగితిని. అందరు నాకు చూడండి ఒకసారి. మీరందరు దేవుణ్ణి వరాలు అడిగారా? అంటే ఇప్పుడు నాకులాగా నాకు 2 అబ్బాయిలు పుడితే అమ్మాయి కావాలని అడిగా, చూసావా? అది అలా మీరు వరాలు అడిగినవి ఉన్నాయా? ఉంటే దాన్ని మీరు ఎలా వెతుకుతున్నారు? అంటే ఇంకో మాట చెప్పాలంటే, వరం అంటే భూ సంబంధమైనవి కావు. వరము అంటే పర సంబంధమైనది. హల్లెలూయా. మన కోరికలు, మన ఆశలు ఏంటంటే, ఒక్క మేడ ఉన్నోడికి 2 కావాలి, ఒక్క గది ఉన్న వాళ్ళకి 2 గదులు కావాలి, చదువుతున్న వాళ్ళకి జాబ్ కావాలి, జాబ్ వచ్చిన వాళ్ళకి పెళ్ళి కావాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు ప్రయోజకులు కావాలి. ఇది కాదు. ఇది భూలోక సంబంధమైనవి. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్న లేకున్నా అవి క్రమక్రమేణా జరిగేవి. మరొకసారి చెప్తున్నా, భక్తులమైన మనము, యేసు ప్రభు బిడ్డలమైన మనము దేవుణ్ణి అడగాల్సిందేంటో దావీదు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, కింద చదవండి. ఇంకా అదే నాలుగో వచనం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నేను యెహోవా మందిరములో. ఇప్పుడు అక్కడ చదివిన మాట పక్కన పెట్టండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కోరికలన్నీ కాకుండా, నేను దేవుని మందిరములోనే నా జీవితాంతం ఉండాలి అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. పాస్టర్ గారు, పాస్టమ్ గారు కాకుండా. ఒకవేళ అలా ప్రార్థన చేసినా, ఈరోజు అనుకోకుండా మనకి 100 రూపాయలు కూలిచ్చేవాడు 200 కూలిస్తానంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. అంటే యెహోవా ప్రసన్నత, యెహోవా మందిరం విలువ నీ రోజు కూలి అంత. అర్థమవుతుంది నా మాట మీకు? ఈరోజు దేవుని సన్నిధి ఉన్నది, ఈరోజు ప్రార్థన ఉన్నది అంటే నీవు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. ఒక క్రైస్తవుని ఉద్దేశం ఎలా ఉండాలి అంటే, ఆశ ఎలా ఉండాలి అంటే, నీవు ఈరోజు అంటే ఈరోజు 12:30కో 1:00కో అయిపోద్ది ప్రార్థన. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ఆత్మని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా ఎలా పాస్టర్ గారు, నేను బతికలేనట్ట అంటారు. కాదు. నీ ఆధ్యాత్మికమైన ఆత్మ ఇక్కడుండి ఆ ఆత్మ మొరపెట్టాలి. ఏమనంటే, అయ్యా, నా శరీరానికి ఈ 6 రోజులు ఎటువంటి అపాయం జరగద్దు, నా శరీరానికి ఈ 6 దినాలు ఎటువంటి రోగము కలగద్దు, మరలా 7వ దినం వచ్చి నీ సన్నిధిలో నా శరీరము ఆత్మయు కలిసి నీ సన్నిధిలో ఆరాధించాలి. హల్లెలూయా. అది పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నా దేవుణ్ణి ఆరాధించుట. హల్లెలూయా. దావీదు కోరుకున్నది అదే. ఈ లోకంలో మనం కోరుకోవాల్సింది అది. అంతేగాని ఇల్లు పీకి, ప్రభువా పెద్ద బిల్డింగ్ కావాలి, మా వాడికో బెడ్రూమ్, నాకో బెడ్రూమ్ ఉండాలి అనే ఆశ కలిగి ఉండటం మంచిదే, కానీ అది దేవుని మందిరం కంటే ఎక్కువ కాదు. హల్లెలూయా. మరలా చెప్తున్నా, మీరు అడిగే వరము శ్రేష్టమైన వరమై ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, దావీదు అడిగినట్లుగా ఉండాలి. మరి దావీదుకి ఇచ్చాడా దేవుడు? ఇయ్యలేదా? సిరిగారు, దావీదుకి ఇచ్చాడా ఇయ్యలేదా? ఇచ్చాడు. చూడండి ఒకసారి, 119వ కీర్తన 56వ చరణం. 119వ కీర్తన 56వ చరణం.
నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇందాకేమన్నాడు? ఆయన సన్నిధిలో ఉండి జీవితాంతం ఉండాలని వరాన్ని కోరుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆయన సన్నిధిలో ఉండి ఉపదేశ క్రమము చొప్పున నడుచుకునే వరాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు మందిరానికి వస్తున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు. మరి ఉపదేశానుసారంగా నడుస్తున్నారా? నడిస్తే అదే మీకు ఇవ్వబడిన మొట్టమొదటి వరం. హల్లెలూయా. ఎందుకంటే మీ దాసుడు మంచి బుద్ధి వాక్యాన్ని వరాన్ని కలిగి మీకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది మీకు ఉపదేశంగా మార్చబడాలి. ఆ ఉపదేశము నీ జీవితాన్ని నడిపించగలగాలి. ఎలాగూ అంటే గాఢాంధకారములో నీకు అది ఒక వెలుగుగా ఉండాలి. హల్లెలూయా. ఉపదేశ క్రమం ఏంటో తెలుసా? ఉపదేశం విన్నప్పుడు ఆ వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ ఉపదేశం గుర్తు రావాలి. ఎలాగంటే కుసించిపోతున్న పరిస్థితిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో తన దాసుడు తెప్పిన ఉపదేశమును ఆ బిడ్డ లేకపోతే ఆ భక్తుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఆ ఉపదేశ క్రమం చొప్పున నడిచినట్టు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే బాధల్లో ఎవరు ఈ బాధను తీరుస్తారా అని చెప్పి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎవరు చుట్టూ తిరిగినా జరగదు. ఉపదేశానుసారముగా నువ్వు నడిచినప్పుడు మాత్రమే నీ బాధలకు ఫుల్ స్టాప్. హల్లెలూయా. ఇంకో మాట చెప్తా చూడండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయం 45వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయం 45వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా విశ్వాసులందరూ ఎవరికి వచ్చిందంటే ఈ వరం అన్యజనులకు వచ్చింది. మనం ఎవరండి? మనం అన్యజనులు. ఆయన సొంత జనాంగం ఇశ్రాయేలు ప్రజలు. వారు సున్నతి కలిగిన వారు. మా వారు మన్న చూసి ఈ వరమును బట్టి వాళ్ళు ఏమయ్యారు? మరి ఇప్పుడు మనకు ఆ వరం ఉందా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఆత్మవరమును పొందుకోవాలి. హల్లెలూయా. ఆత్మవరం పొందుకుంటే ఏమైంది అన్నయ్య అంటే, పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటే ఆత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఒక పని నువ్వు చేయదలుచుకున్నప్పుడు అది ఒకవేళ నీకు నష్టం కలిగిస్తుంది అంటే పదే పదే నీ మనస్సులో ఆత్మదేవుడు ఈ పని చేయుటకు వీలు లేదు అని హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే ఆ పని వల్ల దేవునికి మహిమ కలిగిద్దంటే నువ్వు ఆ పనిని మర్చిపోయి నిద్రపోయినా, యోనా పోయినట్టు పోయినా నేను లేపి తట్టి అక్కడికి తీసుకొని వెళ్ళి ఆత్మచేత అభిషేకించి ఆ పనిని కంప్లీట్ చేయగలడు ఆత్మదేవుడు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాటని. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే గొప్ప కార్యాలను మనం చూడగలం. ఎలా చూస్తారు అని అంటే, ఆనాడు మార్కు మేడగదిలో 120 మంది చూసినట్లుగా, అక్కడున్న ప్రజలు చూసినట్లుగా మన జీవితాల్లో అద్భుతాన్ని మనం చూడగలం. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడిగితే ఆ వరం ఎలా ఉండాలి అంటే ఆత్మశక్తిని అనుభవించే వరముగా ఉండాలి. హల్లెలూయా. మొదటిది ఉపదేశమును అనుసరించే వరమై ఉండాలి. రెండవది ఆత్మ సంబంధమైన వరము అంటే పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకోవాలి. చూడండి ఇంకోసారి ఇంకో మాటను, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఏం చేయాలి?
విస్తరించినట్లు. దేని కొరకు? మా కుటుంబం డెవలప్ అవ్వడానికి, నేను ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడానికి, నా వ్యాపారం డెవలప్ అవ్వడానికి, నా అకౌంట్లో బ్యాలెన్స్ 1,00,000 ఉంటే 2,00,000 కావడానికి ఈ వరాన్ని ఉపయోగించుకోవడం కాదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ వరమును నువ్వు ఉపయోగించాలి. గట్టిగా చెప్పండి, ఎప్పుడు రాదు మాట. అదే ఇప్పుడు నీ ఆస్తి డబల్ అవ్వాలంటే వచ్చేది, అదే నీ కుటుంబంలో సంఖ్యలు పెరగాలంటే వచ్చేది, నీకు ఉన్నదానికంటే ఇంక రెట్టింపు వస్తుందంటే ఆమెనైంది అన్నీ అంటారు. సంఘ క్షేమాబ్ది కొరకు ఆ వరమును వాడాలి. మీకు అర్థం కాదని చెప్తా. ఒక యజమానుడు దూర ప్రాంతం వెళ్ళేటప్పుడు తన సేవకుల్ని పిలిచాడు. నేను ఎక్కడైనా సరే తెలిసిన విషయాలు చెప్తా, తెలియని విషయాలు అసలు చెప్పను. ఏమైంది అప్పుడు? 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడు? అందరు తలకాయ ఎత్తండి పైకి. ఇప్పుడు చెప్పండి, 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడు? ఎన్ని సంపాదించాడు? 5 సంపాదించాడు, 10 అయినాయి. 2 ఇచ్చినోడు 4 సంపాదించాడు. 1 ఇచ్చినోడు 25 పెట్టాడు. మామూలు పెట్టలే, మీరు క్లారిటీ చెప్పట్లే. ఆ నాణ్యాన్ని తీసుకున్నాడంట, ఒక రుమారుకు కట్టారంట, గుంట తీసాడంట. ఆ గుంటలో ఈ గొడ్డలో చుట్టిన ఈ నాణ్యాన్ని తీసుకెళ్ళి ఆ గుంటలో పెట్టి మంచిగా మట్టి కప్పి సైలెంట్గా దాని మీద దుప్పటి కప్పి పండుకున్నాడు. ఒకరోజు యజమాని వచ్చాడంట, అందరిని పిలిచాడంట. మళ్ళీ అంటున్నాడు, వీడు చేసిన తప్పుకి ఎదురు మళ్ళీ యజమాని అంటున్నాడు. ఏమంటున్నాడన్నా? నువ్వు విత్తని చోట కోయువాడివి అంటే అంత దుర్మార్గుడు కాబట్టి నీ నాణ్యాన్ని నీ కొరకే దాచిపెట్టా. అప్పుడు ప్రభు ఏమంటాడు? నువ్వు బలా చెడ్డ దాసుడు అన్నాడా? బలా మంచి దాసుడు అన్నాడు? మాట్లాడనమ్మా. చెడ్డ దాసుడా తెసపోయి వీడిని ఎక్కడేమన్నాడు? మనం బాగూడదు. ఆడికి మనకిచ్చిన వరం ఏంటి? 1ని 2 చేసామా? 2ని 4 చేసామా? 4ని ఇంకా రెట్టింపుగా చేసామా? ఈరోజు ప్రభు ఆత్మ సంబంధమైన వరములు నీకు ఇచ్చినప్పుడు నీవు సంఘాభివృద్ధి కొరకు వాడాలి. లేఖనానుసారం అదే. హల్లెలూయా. నీ సులభం కొరకు వాడకూడదు. ఒకడంట ఎట్నే చేద్దాం అనుకున్నాడంట. చూపించాను వాడి గురించి, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయం. అందుకు పేతురు ఏమన్నాడు? ద్రవ్యమిచ్చి, నీవు ద్రవ్యమిచ్చి నీ వెండి నీతో కూడా. వాడు ఏమనుకున్నాడంటే తన సులభం కొరకు, తను ప్రయోజకుడు కావాలని ఈ వరాన్ని అవసరమైతే డబ్బులు పెట్టుకుందాం అనుకున్నాడు. అందుకని పేతురు ఏమన్నాడు? అది కూడా నీతో పాటే. అదే తను ఆధ్యాత్మికమైన జీవిత కోణంలో ఆలోచించి సంఘం యొక్క అభివృద్ధి కొరకు, దేని కొరకు? అభివృద్ధి కొరకు ఏం చేయాలి? వాడినట్టయితే పేతురు కూడా ఏమనేవాడంటే, నీతో పాటు నీ వెండి కూడా డెవలప్ అయ్యిద్ది అనేవాడు. నీతో పాటు నీ బంగారం కూడా. అది ఇప్పుడు చెప్పండి, మీరు సంఘాభివృద్ధి కొరకు వాడతారా? మీ సొంత ఆలోచనలు బట్టి వాడుకుంటారా? మీకు ఒక విషయం చెప్పానా? సొంత ఆలోచనతో వాడితే ఎట్టుండో తెలుసా? ఒక గేహాజీకి సంబంధించినట్లుగా ఉంటాం, ఒక హాకానుకు సంబంధించినట్లుగా ఉంటాం, ఒక బిలాముకు చెందిన వారిగా ఉంటాం, అననీయ సఫేరాల వలె ఉంటాం. వారు ఏం చేశారంటే సంఘం అభివృద్ధి కాకుండా గురువుని మించిన శిష్యులు కాదు, గురువుని ముంచిన శిష్యులు అయ్యారు. హల్లెలూయా. అర్థమైందా? మీకు టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, వారందరి గురించి మీకు తెలుసు కాబట్టి. అందుకే పాట ఉంది కదా, ఏమైంది? ధనమును నమ్ముకొని వెండి బంగారం ఆశించిన ఆకాను ఏమాయను. అర్థమైందా?
వెండి బంగారం ఆశిస్తే హాకాను ఏమాయను. తర్వాతకి ఇంకులేషన్ తర్వాతకి ఏమంటుంది? గేహాసి ఏమాయను, దైవ చిత్తమును నెరవేర్చలేకపోయారు. ఈరోజు నేను అంటాను, నువ్వు ఆత్మ సంబంధమైన వరమును అడిగినప్పుడు ప్రభు అది నీకు అనుగ్రహిస్తే అది నువ్వు 100% సంఘాభివృద్ధి కొరకు వాడాలి. వాడతారా లేరా? వాడితే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు వాడినప్పుడల్లా ప్రభు నీవు ఉన్న స్థలములో నూతన ఆత్మను నడిపిస్తాడు. ఒక్కొక్క రాయి పేర్చబడి సంఘము అభివృద్ధిలోనికి వెళ్ళిద్ది. మీకు విషయం చెప్తా. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. పేతురుని దేవుడు ఏమన్నాడు? నువ్వు కేఫా అన్నాడు. అంటే అర్థం ఏంటి? రాయి. ఇంకో మాట చెప్పాలంటే చిన్న రాయి. ఆయన చిన్న రాయితో మొదలయ్యి ఆ రాయి మీద, అది పునాది రాయి. ఇంకా చెప్పాలి అంటే క్రీస్తు అనే బండ మీద పేతురు అనే అపోస్తులతో కట్టబడిన ఈ చిన్న రాళ్ళ మీద ఇటెగలుగా 3000 మంది పేర్చబడ్డారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, తర్వాతకి మాట్లాడినప్పుడు 5000 మంది, అంటే 8000 మంది సంఘం ఆ రోజు. ఈరోజు నేను అంటాను, నీకు ఆత్మ సంబంధమైన వరమును నువ్వు కలిగి ఉంటే నువ్వు మాట్లాడుచున్నప్పుడు ప్రజలు కట్టబడతారు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? కేవలం ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీరు. స్టెఫన్ని దేనికి ఎన్నుకున్నారు తెలుసా మీకు? హలో, తిండి పెడతానికి. అపోస్తులు వడ్డించడానికి, మళ్ళీ వాళ్ళు ప్రసంగం చెప్పడానికి టైం సరిపోవట్లేదని చెప్పి 7 ఎన్నుకున్నారు. నవీన 7 ఎన్నుకున్నారా? 8 మందిని ఎన్నుకున్నారా? 7. ఆ 7లో ఒక వ్యక్తి స్టీఫెన్. ఓకే. అయితే ఇతని పని ఏంటి? భోజనం వడ్డీయడం వరకే ఆయన పని. కానీ ఇతను ఏం చేశాడో తెలుసా? అపోస్తుల వలె ప్రసంగించటం మొదలుపెట్టాడు. యేసు ప్రభు గురించి అక్కడున్న ప్రజలకు తెలియపరచటం మొదలుపెట్టాడు. నేను అనుకుంటాను, ఈరోజు సంఘాల్లో కొంతమందికి చేపలేయండి అమ్మా, ఓడవండి అమ్మా అని చెబితే ఆ పని చేసి వెళ్ళిపోతారు కదా. మీరు కూడా అంతేనా? మీకు అయ్యగారు చెప్తారా మీ డ్యూటీ చేస్తారా మీకు అయ్యగారు? లేకపోతే నాలాగే ఆయన ఊడ్చుకుంటాడు? చెప్పరండి. డ్యూటీ వేస్తారా? వేసినప్పుడు మరి మీరు కుర్చీలు, ఈ చేపలు పట్టాలు వేసిన తర్వాత కనీసం ప్రభు నేను ఈ పట్టా వేసా కదా, ఈ పట్టా నిండా ప్రజలు రావాలని ఏ రోజైనా ప్రార్థన చేసి వెళ్ళావా? అప్పగించిన పని కంటే శ్రేష్టమైన పని చేయగలిగినప్పుడే నీ వరమును నువ్వు ఉపయోగించినట్లు. హల్లెలూయా. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నా సంఘంతో చెప్పాను నేను శనివారం. ఒక్కొక్కళ్ళు మా ఈ మార్బుల్స్ ఉంటాయి, 6 లైన్లు ఉంటాయి మార్బుల్స్. ఒక్కొక్క లైన్లో 2 నించోండి. 2 నించొని మీరు కింద పడి ఎడుతారు, నించొని ఎడుతారు, డొల్లి ప్రార్థన చేస్తారు, నాకు తెలియదు. నువ్వు నించొని ప్రార్థన చేసిన కాడ ప్రజలు రావాలి రేపు ఆదివారం అని చెప్పి. మీరు నమ్మరు, మరి ఎట్ట ప్రార్థన చేశారో ఏమో కానీ పొద్దున కల్లా చర్చికి రాకుండా మానేసి కొన్ని సంవత్సరాల నుంచి రానివాడు కూడా ఆ ఆదివారం రోజున 38 మంది వచ్చారు. హల్లెలూయా. అంటే 38 మంది అంటే పెద్ద సంఖ్య కాదు, మీకు మాకు పెద్ద సంఖ్య. అది అర్థమైందా? మనం ఏ రోజైతే చెప్పిన దానికంటే అధికంగా దేవుని సన్నిధిలో మనము ఆత్మల కొరకు పోరాడతామో అప్పుడు నీ వరమును నువ్వు ఏం చేసినట్టు? ఉపయోగించినట్లు. హల్లెలూయా. చూడండి, నా టైం అయిపోతుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. కొరంథీ పత్రిక, ఒక్క నిమిషం. యాకోబు పత్రిక 1:17 తీయండి ఫస్ట్. యాకోబు పత్రిక 1:17 అందరు తీశారా? చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును
పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు. ఎక్కడి నుంచి వచ్చిందంట? బ్యాంక్ నుంచి వచ్చిందా? డోక్రా సంఘాల నుంచి వచ్చిందా? మహిళా సంఘాల నుంచి వచ్చిందా? లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి వచ్చిందా? ప్రతి ఇవియు వరమును పరసంబంధమైన జ్యోతిర్మగు తండ్రి దగ్గర నుంచే. అంటే ఇప్పుడు నీకు కలిగి ఉన్న వరము దేవుని దగ్గర నుంచి వచ్చింది. నమ్ముతున్నారా? లేకపోతే మీ ఇంటి పక్క నుంచి వచ్చిందా? దేవుడు ఇచ్చాడు కదా. మరి దేవుడు ఇచ్చిందని దేవుడికి ఇవ్వడానికి ఏమైంది? హలో, దేవుడికి ఇచ్చిందాన్ని దీనికి ఏమైంది? దేవునికి ఇచ్చిందాన్ని హలో ఇటు చూడు, నాకెళ్ళి ఆయన ఆడిపోడు, ఆయన ఏడుపు తర్వాతకే నేను వచ్చి దేవుడికి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి మరి? ప్రైజ్లో మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నువ్వు వాడుతున్నావా, వాడట్లేదా? మన ఇంట్లో కత్తి కొన్నాం, వాడకపోతే ఏమైంది? మాట్లాడలే, నోరు తెచ్చుకోలేదు. ఇప్పటిదా లేదా? లేకపోతే లేదా కానీ మాది ఎప్పుడు పక్కన ఉన్నట్టే ఉండదు కదా. బుక్స్ తెచ్చాం, చదవకుండా పడితే ఏమైంది? చదవ పడుతుంది. అర్థమైందా? అప్పుడప్పుడు అంట మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, మనం దేని గురించి ఆలోచించకపోతే అంట మన మెదడులో ఉన్న కొన్ని కణాలు లేకపోతే కొన్ని అవయవాలు లోపల ఎక్కడో ఉన్న చిన్న చిన్న సన్నం ఉంటాయంట, అవి కదలకపోతే అవి అట్లా స్ట్రక్ అయిపోతుంది. అందుకని అప్పుడప్పుడు మనం ఆలోచించాలంట, అప్పుడప్పుడు టెన్షన్ పడాలంట, అప్పుడప్పుడు కోపం తెచ్చుకోవాలంట, అప్పుడప్పుడు ప్రేమతో కూడా అప్పుడప్పుడు మీ వరాలు మీరు వాడాలి. వాడకపోతే నా యత్నం. అప్పుడు దేవుడు రేపు వచ్చినప్పుడు బల చెడ్డదాసుడు అని చెప్పి ఇంటి తీసుకుపోయి ఎక్కడ పెడతారు? చీకట్లో. అంటే నరకంలో, చీకట్లో నరకమే. వాడకపోతే అదే మరి జరిగేది. మళ్ళీ ఎందుకు అయ్యగారు చెప్పు చీకట్లో అని, చీకట్లో అయితే మంచిగా ఉండొచ్చు అనుకుంటారు. ఎవరు కనపడదు కదా కదా కాదు కాదు. చీకటి అంటే నరకానికి తీసుకొని వెళ్ళిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి. ధనవంతుడు రాజుల గురించి మీ అందరూ తెలుసు. ధనవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని గురించి ఏమీ తెలీదా? తెలుసు, కానీ వాడలేకపోయాడు. దేవుని కొరకు ఏది చేయలేకపోయాడు. ఇప్పుడు నాకు ₹1,00,000 ఉంది, నేను దేవుని కొరకు ఎంత చేయగలుగుతా? నన్ను అడిగితే 90,000 అది చేయొచ్చు. దేవుని కొరకు ఎంత? 90,000 చేయొచ్చు. కానీ నేను కూడా ధనవంతులాగా ఆలోచించాలనుకో ₹1000 మాత్రమే చేయగలరు. అది దేవుని కొరకు మనం చేసేది ఎలా ఉందంటే సంఘ అభివృద్ధి కొరకు చేయగలిగినప్పుడే మన వరాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లు. అట్టి కృప ప్రభు మీకు, మీ కుటుంబాలకి, నాకు, ఆ కుటుంబానికి కూడా అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.